ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పథకంగా అమ్మఒడి పేరు వినపడేది. కొత్తగా వచ్చిన కూటమి సర్కార్ అమ్మఒడి పేరు తల్లికి వందనం అంటూ మార్చింది. కానీ ఇంతవరకు దాని విధి విధానాలను ప్రకటించలేదు. అయితే ఇదే ఆసరాగా తీసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు వలవేసి టోకరా వేస్తున్నారు. అమ్మఒడి పేరుతో అమాయకుల్ని బురుడీ కొట్టించి ముగ్గురు వ్యక్తుల నుంచి ఫోన్లో మాట్లాడుతూనే 26,500 రూపాయలు వారి ఖాతాల నుంచి కాజేశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన నాగార్జున, మల్లికార్జున్ అనే ఇద్దరు బతుకు తెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లారు. వారికి ఒక అన్నౌన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాము అమరావతిలోని విద్యాశాఖ కమిషనరేట్ నుంచి మాట్లాడుతున్నామని వాళ్లు పరిచయం చేసుకున్నారు. మీకు అమ్మఒడి వచ్చిందా అంటూ ఆరా తీశారు. తర్వాత వారి వ్యక్తిగత వివరాలు సేకరించారు. అతడి మాటలు నమ్మిన నాగరాజు, మల్లికార్జున్లు తమకు రాలేదని చెప్పారు. దీంతో ఫోన్ చేసిన ఆ వ్యక్తి మీ వాలంటీర్ ఆనంద్ను కాన్ఫరెన్స్లో తీసుకుంటున్నామంటూ వాలంటీర్కు కాల్ చేశాడు. అనంతరం ఆనంద్తో తాను అమరావతి నుంచి మాట్లాడుతున్నానని, మల్లికార్జున, నాగరాజులకు అమ్మఒడి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. త్వరలోనే మీ ఐడీలకు అప్డేట్ చేస్తామంటూ వారి పూర్తి వివరాలను ఫోన్ చేసిన వ్యక్తి తెలుసుకున్నాడు. వారిని నమ్మించటం కోసం నీకు పని చేయటం రాదా అంటూ వాలంటీర్ను దబాయిస్తూ మాట్లాడాడు. అగంతకుడు ఫోన్ కట్ చేయగానే నాగరాజు ఖాతా నుంచి 12,500 రూపాయలు, మల్లికార్జున అకౌంట్ నుంచి 9,000, వాలంటీర్ ఆనంద్ ఖాతా నుంచి 5,000 మాయమయ్యాయి. బాధితులకు మాత్రం ఏం జరిగిందో అర్థం కాలేదు. షాక్ నుంచి తేరుకొని తాము మోసపోయామని తెలిసాక గ్రామంలో పలువురికి, సచివాలయ అధికారులకు సమాచారం అందించారు. పథకాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.